అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. హజ్రత్ అబ్దుల్లా కంటిన్యూయేషన్. బీబీ అమీనా గారు 3 నెలల గర్భవతిగా ఉండగా, అబ్దుల్ ముత్తలిబ్ గారు తన కుమారుడైన అబ్దుల్లాను వ్యాపార నిమిత్తము సిరియా దేశమునకు పంపించెను. ఆయన సిరియా దేశములో వ్యాపార లావాదేవీలు చూసుకొని తిరుగు ప్రయాణములో మదీనా వద్ద అనారోగ్యానికి గురైనాడు. అక్కడ ఆయన తన తాతగారి ఇంటిలో 1 నెల వరకు తీవ్రంగా బాధపడి చివరికి పరమపదించెను. అప్పుడాయన వయస్సు 25 సంవత్సరాలు. ఆయనకు మదీనాలోనే అంత్యక్రియలు చేయబడెను. తోటి వ్యాపారస్తులు మక్కాకు వచ్చి అబ్దుల్లా యొక్క అనారోగ్య పరిస్థితిని అబ్దుల్ ముత్తలిబ్కు తెలియపరచగా, అతను చింతాక్రాంతుడై వెంటనే తన కుమారుడైన హారిస్ను మదీనాకు పంపించెను. హారిస్ మదీనాకు వచ్చి అబ్దుల్లా మరణించిన సంగతి తెలుసుకొని దుఃఖితుడైనాడు. హారిస్ మక్కాకు వెళ్లి అబ్దుల్లా చనిపోయిన విషయాన్ని తండ్రి అబ్దుల్ ముత్తలిబ్కు తెలియపరచగా, ఆయనతో పాటు కుటుంబమంతా శోకసముద్రంలో మునిగిపోయెను. అప్పుడు బీబీ అమినా గారు మక్కాలో అబ్దుల్ ముత్తలిబ్ గారి ఇంటిలోనే ఉండెను. అప్పుడు ఆమె గర్భవతి. తన భర్త మరణవార్త విని ఆమె కృంగిపోయినది. ఆమెకు కలిగిన నష్టాన్ని మక్కా ప్రజలు ఎంతో చలించిపోయారు. అందమైన తన భర్త అంత త్వరగా కోల్పోయినందుకు, తన కడుపులో పెరుగుచున్న శిశువు యతీం అనాథ అయినందుకు ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఓ అల్లాహ్! నన్ను నా కడుపులో పెరుగుతున్న శిశువును ఏకాకి చేయుట తగునా? ఓ దైవమా! నా వివాహ సౌభాగ్య సుఖసంతోషాల్ని అర్ధదశాబ్ద కాలం నిండకముందే దోచుకొనుట న్యాయమా? నన్నిట్లు వితంతువుగా చేయుట తగునా? అంటూ అమీనా గారు ప్రతిరోజు రోదించసాగింది. ఆమె రోదనకు దేవదూతలు కూడా చింతించసాగిరి. ఓ అల్లాహ్! నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యతీం అయినాడు. ఆయన భవిష్యత్తు ఏమిటి? అని దేవదూతలు మొరపెట్టాసాగిరి. ఓ నా దూతలారా! మీరు చింతించకండి. అన్నపానీయములిచ్చి సకల జీవులను నేను పోషించేవాణ్ణి. ప్రవక్తకు తండ్రి లేకుంటే మీకు దిగులెందుకు? నేనే స్వయంగా ఆ యతీముకు పోషకుడుగా, రక్షకుడిగా ఉంటాను కదా! అని అల్లాహ్ ఉద్ఘటించాడు. నిండు గర్భవతిగా ఉన్న బీబీ ఆమీనా గారు ఒక రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఒక స్వప్నము కన్నది. ఆ స్వప్నంలో ఒక దేవదూత ఆకాశం నుండి దిగివచ్చి ఆమె వద్ద ప్రత్యక్షమై, ఓ ఆమీనా! నీ గర్భంలో పెరుగుతున్న శిశువు ఈ విశ్వ యొక్క రసూల్ మరియు ప్రవక్త. ఆయన పుట్టగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అను నామకరణం చేయుమని ఆదేశించెను. తాను కలలో కన్న ఈ విషయాన్ని తన మామ యగు అబ్దుల్ ముత్తలిబ్ గారికి వివరించగా, ఆయన ఆ కల భావమును పరిశీలించి దీనిని గోప్యముగా ఆమెకు హితోపదేశం చేశారు.